హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకొని ఎలాంటి చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటారండి. అంత సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా ఇంకా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. పొడి బియ్యం పిండియే తీసుకున్నానండి. రెడీమేడ్ ఉన్న పిండి అయినా తీసుకోవచ్చు, ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. ఈ 2 పిండిలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని కొన్ని వెజిటేబుల్స్ నేను ఇక్కడ కట్ చేసుకున్నానండి. సన్నగా తురుముకున్న క్యారెట్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని దీన్ని ఇలా గ్రేట్ చేసుకున్నానండి. పచ్చి ఆలు అది. ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కరివేపాకు 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా మీడియం సైజ్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్రను బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ముందుగా ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న పొటాటోని మనం ఇలా ఆలుగడ్డని ఇలా స్టెయినర్లో వేసుకోవాలండి. తురుముకున్న తర్వాత దాంట్లో తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఇక్కడ మనము ఆలును తురుముకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని ఇలా స్టెయినర్లో ఉంచుకోవాలండి. ఏమైనా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ముందైతే ఆలు క్యారెట్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అనేది తొందరగా వేగుతుంది. ఉల్లిపాయలు కూడా ఇక్కడ మనకు ఫ్రై అయ్యే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. చూడండి, కాస్త సాఫ్ట్ అయిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను కారం వేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాము కాబట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. చూసుకొని ఇక్కడ నేను ఎక్కువ కారం ఉండదండి, అందుకే 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా అన్ని మసాలాలను మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. పిల్లలు వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము రెడీ చేసుకున్న పిండిలో ఇలా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఫ్రై చేసేటప్పుడు జీలకర్ర వేస్తుంది కదండి, జీలకర్ర వేసినప్పుడే మీరు నువ్వులు కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ దాకా. నేనైతే నువ్వులు మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు మళ్ళీ నేను నువ్వులు తర్వాత వేసుకుంటానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ముందుగా అయితే వెజిటేబుల్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుందండి, అందుకే కొద్దిగా చూస్తూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. వాటర్ అయితే చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ వాటర్ వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి.
చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చట్నీ లేకపోయినా కూడా ఒట్టిగైనా తినేయచ్చండి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ మనము ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం, అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఫ్లఫీగా ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలి అండి. మరి అంత ఎక్కువ వేసుకోవద్దు, పల్చగా అయిపోతుంది బ్యాటర్. ఇప్పుడు ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇలా లోతుగున్న ప్యాన్ పెట్టుకున్నానండి. ఇలా మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో నుంచి కొద్దిగా ఆయిల్ గరిటెలో తీసుకొని నేను ఇలా నువ్వులు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని ఇలా వేడి ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి మనకు ఇలా తొందరగానే ఫ్రై అయిపోతాయండి నువ్వులైతే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా బ్యాటర్లో వేసుకోవాలండి. మీరు ఫస్ట్ మనము స్టార్టింగ్లోనే ప్యాన్ వేసినప్పుడు జీలకర్ర వేస్తాం కదండి, అప్పుడే నువ్వులు వేసుకుంటే తర్వాత వేసే అవసరం ఉండదని నేను మర్చిపోయినానని తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1.5 గరిట పిండి వేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చక్కగా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండి కూడా వేసుకొని 1 బై 1 ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవాలండి. ఇలా నేను ముందు వేసిన ఆయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేయలేదండి. అలా వేయకుండానే దాంట్లో బ్యాటర్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఆయిల్తో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చూడండి ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఒట్టిగైనా తినచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో స్నాక్స్లో కూడా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ పిండి స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ ఒక తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.